Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hello viewers, how are you all? I hope all you people are doing great. I greet you all in this wonderful and happiest moment. I'm so happy and excited to be in front of you people. I'm Ujjwala Sunil from Pragnya Spoken English Institute. Friends, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఏదో చెప్పబోతోంది ఈవిడ. అయితే టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వన్ డిఫరెంట్ లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దెర్ ఈస్ ఎ సేయింగ్ అబౌట్ లాంగ్వేజ్. భాష గురించి ఒక చిన్న మాట ఉంది. ఏమనంటే లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అంటే మన మనసులో కొన్ని ఆలోచనలు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ థాట్స్కి వస్త్ర రూపం ధరించి మన నోట్లో నుంచి బయటకు వదిలితే అదేనంట లాంగ్వేజ్ అంటే. అవును కదా? మరి మనము మన బాడీ మీద వేసుకునే డ్రెస్సెస్ కోసం చాలా బాగుండాలి నా డ్రెస్, నేను చాలా అందంగా అపియర్ అవ్వాలి అని అనుకుంటాం కదా, మంచి డ్రెస్సెస్ కోసం చూస్తాం. మరి అదేవిధంగా మన థాట్స్ని మన మాటల ద్వారా బయటికి పంపించినప్పుడు మరి మన మాటలకి కూడా మంచి వస్త్ర రూపమే కదా భాష అంటే. మరి మన మాటలకి మంచి వస్త్ర రూపం ఇద్దామా? అయితే ఆ థాట్స్కి ఆ డ్రెస్సే ఈ లాంగ్వేజ్. ఐ కెన్ టెల్ యూ, మరి అలాంటి అందమైన లాంగ్వేజ్, దాట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో వన్ సచ్ లాంగ్వేజ్ ఈస్ ఇంగ్లీష్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, ఇట్స్ ఇంగ్లీష్. అవునండి, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎటువైపు చూసినా ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్. వేరెవర్ యూ గో ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈస్ లీడింగ్ ద వరల్డ్ నవేడేస్. అవును కదా? మరి మనకి కూడా చాలా ఒక ప్రాబ్లం ఉంది. ఏమని? అమ్మో ఇంగ్లీషా, నేను తెలుగు మీడియం అండి, నాకు చాలా కష్టం ఇంగ్లీష్ మాట్లాడడం. అమ్మో ఇంగ్లీషా, ఈ గ్రామర్ పాయింట్స్, ఈ రూల్స్ ఇవేమీ నాకు రాదు. అండ్ ఇంగ్లీషా, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి. సో మెనీ పీపుల్ వెన్ దే కమ్ టు అవర్ క్లాసెస్ వచ్చినప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని. అంటే వాళ్ళు ఎప్పుడూ చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ థింగ్ ద స్టూడెంట్స్ పోజ్ చెప్పే మాట, ఫస్ట్ మాట ఏంటి అని అంటేనండి, ద ఫస్ట్ థింగ్ ఈజ్, మేడం మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇది ఒక వంక మాత్రమే, ఇది ఒక సాకు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా అందుకని నాకు ఇంగ్లీష్ రావట్లేదు, మాట్లాడలేకపోతున్నాను. రెండు, నాది రూరల్ బ్యాక్గ్రౌండ్ మేడం, అందుకని నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. అండ్ థర్డ్ థింగ్, మై పేరెంట్స్ ఆర్ నాట్ దాట్ ఎడ్యుకేటెడ్ అండ్ సో నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎవరూ లేరు. అండ్ ఫోర్త్, ఇంగ్లీష్ అంటే నాకు భయం. అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, కాన్ఫిడెన్స్ లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి, కాన్ఫిడెన్స్ లేదు, ఇంగ్లీష్ అంటే భయం, అమ్మో గ్రామర్ అంటే భయం. సో ఇంగ్లీష్ అంటేనే గ్రామర్ అని మనం మైండ్లో ఒక భూతంలా పెనవేసేసుకున్నాం. కానీ టుడే ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్ టు మేక్ దాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ సింప్లిఫైడ్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా సింప్లిఫైడ్గా, గ్రామర్ ఉంటేనే ఇంగ్లీష్ మాట్లాడగలమా? ఎస్, అఫ్ కోర్స్ గ్రామర్ ఉంటుంది, కానీ గ్రామటికల్ టర్మ్స్లో నేర్చుకుంటేనే ఇంగ్లీష్ రాదండి. జస్ట్ లైక్ దట్ ఇఫ్ యూ స్పీక్ ఆల్సో యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. సో మరి అది ఎలా నేర్చుకోవాలి, ఎంత సింప్లిఫైడ్గా నేర్చుకోవచ్చు అనేది మీకు చెప్పడానికే ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, టుడే ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజీగా ఎలా మాట్లాడాలి, ఇది మన అంశం. అయితే మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఇంగ్లీష్ పదాలు మన నోటికి అలవాటు పడాలి. ఇన్ని రోజులు వీఆర్ యూజ్డ్ టు అవర్ మదర్ టంగ్ తెలుగు, మన మదర్ టంగ్కి ఇన్ని రోజులు అలవాటు పడిపోయాం మనం. మరి ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్, బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ వరల్డ్, బికాస్ ఆఫ్ దిస్ మోడర్నిటీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మనది కానీ ఈ భాషను నేర్చుకోవాలంటే ముందు ఆ భాష మన నాలుగుకి అలవాటు పడాలి కదా. సో మన ఆ భాష, ఆ ఇంగ్లీష్ని మనం నోటికి అలవాటు చేసుకోవడానికి ఐ కెన్ టెల్ యూ వన్ టెక్నిక్. నేను మీ అందరికీ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, జస్ట్ ట్రై టు డూ దట్ వన్. ఇంగ్లీష్ మన నాలుగుకి అలవాటు అవ్వాలంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ అంటాం, అంటే మన నాలుక తిరగడానికి ఉపయోగపడే పదాలన్నమాట. ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్పి చూపిస్తాను అండ్ ట్రై టు పాజ్ ద వీడియో, ట్రై ఇట్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. టంగ్ ట్విస్టర్స్
మనకి ఎంతో ఉపయోగకరం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన నోటికి అలవాటు పడాలంటే అలాంటి ఒక టంగ్ ట్విస్టర్ ఇప్పుడు మనం చూద్దామా? ఎస్, దిస్ ఈస్ ద టంగ్ ట్విస్టర్ ఐ హావ్ గాట్ ఫర్ యూ. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. అంటే ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్. మనము ఆర్ట్ అంటే కళ, ఫాస్ట్ అంటే స్పీడ్గా చేయటం, స్మార్ట్ చూడడానికి అందంగా నీట్గా ఉంటుంది. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్. ఫాస్ట్గా చేసే ఒక కళ ఎలా ఉంటుందంట? చాలా స్మార్ట్గా అందంగా ఉంటుంది చూడడానికి. ఎట్ ద సేమ్ టైం అందంగా ఉండే ఒక కళ మరి ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. సో దిస్ ఈస్ ద టంగ్ ట్విస్టర్ ఐ హ్యావ్ brought you and now you have to try it. Just pause the video, try to tell the tongue twister. స్పీడ్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి. సో ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ అట్లీస్ట్ 1 or 2 ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ యుల్ గెట్ యూజ్డ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మన నాలుగు అలవాటు పడుతుంది. అర్థమైంది కదండి? సో ఇంగ్లీష్ పెద్ద కష్టం అన్నది ఫస్ట్ దయచేసి మైండ్లోంచి తీసేయండి. బికాస్ ఐ కెన్ టెల్ యూ, ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ఎ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నేను 10th class వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఓన్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ ఐ స్విచ్డ్ టు ఇంగ్లీష్ మీడియం. సో ఆఫ్టర్ దాట్ ఐ డిస్కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్ ఆఫ్ బీటెక్ అండ్ ఐ డిడ్ మై డిగ్రీ అండ్ పీజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. అదంతా పక్కన పెట్టేస్తే బట్ స్టిల్ my roots were in Telugu medium. Still today I am able to speak English, not just because of the grammar. So how I learned I will tell in the further journey. కానీ ఇప్పుడు ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. ఇంగ్లీష్ అంటే కష్టం అన్నది ఫస్ట్ మైండ్లోంచి తీసేయండి. ఓకే, సో ఇలా టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ చాలా ఈజీ అని చెప్పాను కదా, అది ఎలాగో నేను మీకు ఒక స్ట్రక్చర్ ప్యాటర్న్లో నేర్పించడానికి ట్రై చేస్తాను. విల్ స్టార్ట్ నా. ముందు మనందరికీ మైండ్లో ఉన్నదేంటి? గ్రామర్ గ్రామర్ గ్రామర్. గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. వితౌట్ గ్రామర్ జస్ట్ కొన్ని విషయాలు తెలిస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మాట్లాడచ్చు. ఎలాగో ఈరోజే ఇప్పుడే మీతో మాట్లాడిపించి చూపిస్తాను. నవ్ యూ విల్ కమ్ టు నో. ఇప్పుడు దాకా అమ్మో గ్రామర్ ఉంటేనే ఇంగ్లీష్ అన్న ఈ అపోహలన్నీ తీసేసి ఇప్పుడు మనం ఒకసారి సింప్లిఫైడ్ మేనర్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్, గ్రామర్ మొత్తం కావాలా? అవసరంలే, జస్ట్ వర్బ్స్ తెలుసుకోండి. వర్బ్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే క్రియ అని అర్థం. వర్బ్స్ అంటే క్రియలు. మనం చేసే పనుల్నే ఇంగ్లీష్లో ఏమంటూ ఉంటామంటే వర్బ్స్ అంటూ ఉంటాం. చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మాట్లాడడం అనేది ఒక పని, దట్ ఈజ్ ఎ వర్బ్. నేను నడుస్తూ ఉన్నాను. నడవడం అనేది ఒక పని, దట్ ఈస్ కాల్డ్ వర్బ్. నేను నవ్వుతున్నాను, అది ఒక పని, దట్ ఈస్ వర్బ్. అంటే మనం చేస్తున్న ఈ క్రియల్ని, ఈ పనుల్ని మనం ఇంగ్లీష్లో వర్బ్స్ అంటూ ఉంటాం. అయితే ఈ వర్బ్స్ని డిఫరెంట్గా ఎలా డిఫరెన్షియేట్ చేద్దాం? ఎలా అంటే V1, V2, V3, V4. అంతేగాని మళ్ళీ ప్రెజెంట్, పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, దయచేసి ఈ వర్డింగ్స్ అన్నీ మైండ్లోకి తెచ్చుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ట్రై టు మేక్ ద థింగ్స్ సింప్లిఫైడ్. ట్రై టు లెర్న్ థింగ్స్ వెరీ సింపుల్గా సింప్లిఫై చేసి నేర్చుకోవడం అలవాటు చేసుకుందాం. డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేట్ చేయొద్దు. సింపుల్గా ఇలా చూద్దాం. సో ఇప్పుడు V1 అంటే V1, V2, V3, V4. సపోజ్ వెళ్ళడం అనేది ఒక వర్బ్ అనుకోండి. వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే గో అంటాను. ఓకే, అది V1 అంటే మనం ప్రతిరోజు చేసే పనులకి ఇంగ్లీష్లో V1 మెన్షన్ చేయాలి. ప్రతిరోజు చేసే పనులకి ఇంగ్లీష్లో V1 మెన్షన్ చేస్తాం. అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తా అన్నాను అనుకో, గో చెప్తాను. ఇప్పుడు ఈ గోకి పాస్ట్ ఏమవుతుంది అంటే గతం అయిపోయింది ఏమవుతుందంటే వెంట్ అవుతుంది. గో అంటే వెళ్ళుట, వెంట్ అంటే వెళ్ళెను, గాన్ అంటే ఇప్పుడే వెళ్ళెను అని అర్థం. ఇది కూడా పాస్టే. ఈ V2, V3 ఈ రెండు దేనికి యూజ్ చేస్తామంటే వర్బ్ 2, వర్బ్ 3 ఈ రెండు దేనికి యూజ్ చేస్తామంటే పాస్ట్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. గతాన్ని చెప్పడానికి V2, V3 ఈ రెండు యూజ్ చేస్తాం. V4 అనేది ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, గోయింగ్ ఆన్ యాక్షన్ కోసం అయితే వర్బ్ 4 మెన్షన్ చేస్తాం. అర్థమైందా ఈ డిఫరెన్షియేషన్? V1, V2, V3, V4. V1 అంటే ప్రతిరోజు చేసే పనులు, V2, V3 పాస్ట్ అండ్ V4 గోయింగ్ ఆన్ యాక్షన్. నేను కాలేజ్కి వెళ్తాను, ఐ గోకి పాస్ట్. నేను వెళ్ళాను, ఐ వెంట్. గాన్ ఇప్పుడే వెళ్ళాను, గోయింగ్ వెళ్తూ ఉన్నాను. ఆర్ యు గెటింగ్ మీ? నెక్స్ట్, స్పీక్ అంటే మీనింగ్ మాట్లాడుట అని అర్థం. స్పోక్ అంటే మాట్లాడాను, స్పోకెన్ ఇప్పుడే మాట్లాడాను, అండ్ స్పీకింగ్ మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వర్బ్ చూద్దాం. మీట్ అంటే కలుసుకొనుట అని అర్థం.
మెట్ అంటే కలిశాను, మెట్ ఇప్పుడే కలిసాను. మీటింగ్ అంటే కలుస్తూ ఉన్నాను. ఆర్ యూ గెటింగ్ మీ? సో V1, V2, V3, V4 డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ప్లీజ్ కీప్ దిస్ వన్ రూల్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ ఇంగ్లీష్ కావాలంటే మనకి వర్బ్స్ తెలియాలి. ఓకే, సో ఫస్ట్ తెలియాల్సింది వర్బ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అయితే ఈజీగా ఈరోజే మీతో మాట్లాడిపిస్తానని నేను చెప్పాను. మరి ఇప్పుడు దాకా కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం కదా. వర్బ్స్ ఒక్కటి వస్తే సరిపోతుందా ఇంగ్లీష్కి? వర్బ్స్ ఒక్కటి వస్తే సరిపోదు. అయితే ఇప్పుడు ఈ నేర్చుకున్న వర్బ్స్ని తీసుకెళ్ళి మనము ఒక ఫార్ములాలో అప్లై చేయాలి. ఏంటండి ఇదేమన్నా మ్యాథ్స్ క్లాస్ ఆ ఫార్ములా? నో, అండ్ దిస్ ఇంగ్లీష్ ఆల్సో వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములా కనుక మీరు నేర్చుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఒక్క ఫార్ములాతో యూ కెన్ మేక్ మెనీ స్ట్రక్చర్స్, యూ కెన్ మేక్ మెనీ సెంటెన్సెస్, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఎలా? ఐ విల్ టీచ్ యూ నౌ. సి, ఏంటి మనకు తెలియాల్సిన ఫార్ములా? ఫార్ములా ఏంటి అని అంటే P అంటే పాజిటివ్, N అంటే నెగటివ్, I అంటే ఇంటరాగేటివ్, WH అంటే WH క్వశ్చన్స్. చూడండి, మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అనుకో, నేను అయితే పాజిటివ్ సెంటెన్సెస్ చెప్తాను. అంటే ఎలా? చూడండి, నేను కాలేజ్కి వెళ్ళాను, నేను నా ఫ్రెండ్స్ని కలిశాను, నేను ఎగ్జామ్ రాశాను, నేను ఐస్ క్రీమ్ తిన్నాను, ఇలా చేశాను, వచ్చాను, తిన్నాను, రాశాను, పడుకున్నాను, చదివాను, లేచాను, ఇలా ఇవన్నీ ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్. N అంటే నెగిటివ్ అని అర్థం. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే చూడండి, నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను నా ఫ్రెండ్స్ని కలవలేదు, నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చెయ్యలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నేను డిన్నర్ చెయ్యలేదు, లేదు 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 అని చెప్తామా? ఇలా లేదు అని నెగిటివ్గా చెప్పే వాటిని నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం. I అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అని అర్థం. I అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అడగడం. చూడండి, మీరు ఆఫీస్కి వెళ్ళారా? మీరు లంచ్ చేశారా? మీరు మీ ఫ్రెండ్స్ని కలిసారా? మీరు ఆ మూవీ టికెట్స్ కొన్నారా? మీరు ఆ మూవీ చూసారా? ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలా క్వశ్చన్స్ అడగడాన్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటాం. లాస్ట్ WH అంటే డబ్ల్యూతోనూ హెచ్తోనూ ఇంగ్లీష్ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి. వాట్, వేర్, వెన్, వై. దీన్నే తెలుగులో ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చదివారు, ఎందుకు చదివారు, ఎలా చదివారు, ఎవరిని కలిశారు, ఇలా అంటే ఇవన్నీ WH క్వశ్చన్స్. ఫార్ములా అర్థమైంది కదా. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. నౌ జస్ట్ పాజ్ ఎ వైల్. ఒక్క క్షణం ఆగండి. నౌ లెట్స్ కీప్ సమ్ వర్క్ టు అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి కొంచెం వర్క్ పెడదాం. ఈ నాలుగు కాకుండా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్, ఈ నాలుగు కాకుండా నన్ను ఏదైనా క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ ఆలోచించండి కనీసం. ట్రై టు గెట్ అనదర్ క్వశ్చన్. ఈ నాలుగు కాకుండా ఏదైనా సెంటెన్స్ ఉందా? మీరు ఎంత వెతికినా దొరకదండి. ఎందుకంటే భాష ఈ నాలుగిటిలోనే ఉంటుంది. సో అర్థమైంది కదా ఫార్ములా ఎంత ఇంపార్టెంటో. ఈ నాలుగు దాటి బయట లాంగ్వేజ్ లేదు కదా. అంటే ఈ నాలుగు వస్తే మనకి లాంగ్వేజ్ వచ్చినట్లే. సో ఇప్పుడు ఈ నాలుగు యూస్ చేసి, ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఈరోజు వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్, గతం గురించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పాస్ట్ అంటే అయిపోయిన విషయాల గురించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి. ఇందాక ఫార్ములా చూసాం కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్బ్ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. పాస్ట్ అంటే మనం మెన్షన్ చేయాల్సింది V1 కాదు, V3 కూడా ఇప్పుడే వద్దు, తర్వాత చూద్దాం, అండ్ V4 కాదు. మరి పాస్ట్ అంటే మనకు గుర్తుండాల్సిన వర్బ్ ఏంటి? V2. పాస్ట్ అంటే వర్బ్ 2 గుర్తుండాలి. ఈ వర్బ్ 2ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. అంతే సింపుల్. గతం గురించి ఏదైనా సరే మన చేతిలో ఉంటుంది ఇంకా. ఓకే, సో ఫస్ట్ మాట్లాడాలి అని అంటే మనకి కొన్ని సబ్జెక్ట్స్ తెలియాలి. మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చూడండి, నేను, నువ్వు, అతను, ఆమె ఇలా చెప్తాం. వీటిల్ని సబ్జెక్ట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ లేకుండా వీ కెనాట్ స్పీక్. సో అలాంటి సబ్జెక్ట్స్ చూస్తే నేను అంటే ఐ చెప్తాను, నీవు లేక మీరు అంటే యూ చెప్తాము, అతను అంటే హీ, ఆమె షీ, వాళ్ళు లేక వారు దే, మనము లేక మేము అంటే వి. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ తెలియాలి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గతం గురించి ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ ఏంటి? పాజిటివ్ చూద్దాం. మరి నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అని చెప్పాలి. నేను నిన్న కాలేజ్కి వెళ్ళాలంటే అయిపోయిన విషయం కదా. అయిపోయిన దాన్ని ఏ వర్బ్లో చెప్పాలి? మనము V2లో చెప్పాలి. సో ఇప్పుడు చూడండి సింపుల్. నేను ఇక్కడ తీసుకొచ్చి వర్బ్ 2 యూజ్ చేస్తున్నాను.
నేను కాలేజ్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళానని చెప్పాలి. ఐ వెంట్ టు టెంపుల్. గో చెప్పకూడదు, గాన్ చెప్పకూడదు, గోయింగ్ చెప్పకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్బ్ ఏంటి? వర్బ్ టు. ఓకే, సో గో, వెంట్, గాన్, గోయింగ్లో వెంట్ వర్బ్ టు యూస్ చేస్తున్నాం. నేను టెంపుల్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు టెంపుల్. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోక్ అంటే వర్బ్ టు కదా. ఇప్పుడు ఆ వర్బ్ టు యూస్ చేద్దాం. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడానంటే ఐ స్పోక్ టు మై ఫ్రెండ్స్. ఓకే, నేను గేమ్స్ ఆడాను. ఐ ప్లేయిడ్ గేమ్స్. ప్లేయిడ్, ప్లేయింగ్. V2 యూస్ చేస్తున్నాను. ఐ ప్లేయిడ్ గేమ్స్. నేను గేమ్స్ ఆడానంటే ఐ ప్లేయిడ్ అంటాను. మరి మీరు గేమ్స్ ఆడారంటే యూ ప్లేయిడ్ గేమ్స్. అతను ఆడాడు, హీ ప్లేయిడ్ గేమ్స్. ఆమె గేమ్స్ ఆడింది, షీ ప్లేయిడ్ గేమ్స్. వాళ్ళు గేమ్స్ ఆడారు, దే ప్లేయిడ్ గేమ్స్. మనం గేమ్స్ ఆడాము, వీ ప్లేయిడ్ గేమ్స్. ఓకే, నేను టెంపుల్కి వెళ్ళాను. ఐ వెంట్ టు టెంపుల్. మీరు టెంపుల్కి వెళ్ళారు, యూ వెంట్ టు టెంపుల్. అతను వెళ్ళాడు, హీ వెంట్ టు టెంపుల్. ఆమె వెళ్ళింది, షీ వెంట్ టు టెంపుల్. వాళ్ళు వెళ్ళారు, దే వెంట్ టు టెంపుల్. మనం వెళ్ళాము, వీ వెంట్ టు టెంపుల్. అర్థమైందా? సో మన ఫార్ములాలో పాజిటివ్ అయిపోయింది. పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్గా సెంటెన్స్ చెప్పాలి. ఎలాగో పాజిటివ్ అంటే వర్బ్ టు యూస్ చేసాం. సో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. మరి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి. నేను టెంపుల్కి వెళ్ళలేదు. నేను వెళ్ళాను అంటే ఐ వెంట్ అన్నాను. మరి నేను టెంపుల్కి వెళ్ళలేదు అని నెగిటివ్గా చెప్పాలంటే ఏం చెప్తామంటే ఐ పాస్ట్ కాబట్టి డిడ్ చెప్పాలి. పాస్ట్ అంటేనే మీకు గుర్తుండాల్సింది ఏంటి అని అంటే డిడ్ గుర్తుపెట్టుకోవాలి. మరి లేదు, లేదు, కాదు ఇలా నెగిటివ్గా చెప్పామనుకో, నెగిటివ్ అంటే ఏం చేస్తామంటే నాట్ పెడతాము. సో నాట్. పాస్ట్ కాబట్టి డిడ్, చెయ్యలేదు కాబట్టి నాట్. ఐ డిడ్ నాట్. నేను డిడ్ నాట్ పక్కన వర్బ్ 1 రావాలి. మళ్ళీ V2 రాకూడదు. ఇది పాస్ట్ స్ట్రక్చర్ కదండి, V2 కదండి. అందుకని V2 మెన్షన్ చేస్తాను అంటే అది రాంగ్ అయిపోతుంది. వర్బ్ 2 రాకూడదు. ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనేది V2ని సూచిస్తోంది. ఆల్రెడీ డిడ్ అనేది V2 సూచిస్తోంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండోసారి V2 రాకూడదు. ఈ డిడ్ నాట్ పక్కన ఏం మాత్రమే యూజ్ చేయాలి? V1 మాత్రమే యూజ్ చేయాలి. యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. సో ఐ డిడ్ నాట్ వెంట్ అంటే తప్పైపోతుంది. ఐ డిడ్ నాట్ వెంట్ అనకూడదు. ఐ డిడ్ నాట్ గో టు టెంపుల్. నేను కాలేజ్కి వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ వెంట్ కాదు, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. సో ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. V1 ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇలా ప్రతిసారి డిడ్ నాట్ అని ఇంత అనం. కానీ ఈ డిడ్ నాట్ని షార్ట్కట్లో ఏం చేద్దామంటే డింట్ అని రాద్దాం. డింట్ ప్లస్ వర్బ్ 1. నేను గేమ్స్ ఆడలేదు, ఐ డింట్ ప్లే గేమ్స్. నేను నా ఫ్రెండ్స్ని కలవలేదు, ఐ డింట్ మీట్ మై ఫ్రెండ్స్. నేను డ్రెస్ కొనలేదు, ఐ డింట్ బై డ్రెస్. ఓకే, నేను పార్క్కి వెళ్ళలేదు, ఐ డింట్ గో టు పార్క్. నేను నా ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేయలేదు, ఐ డింట్ ఆర్గ్యూ విత్ మై ఫ్రెండ్స్. నేను మూవీ చూడలేదు, ఐ డింట్ వాచ్ దట్ మూవీ. నేను టికెట్స్ కొనలేదు, ఐ డింట్ బై టికెట్స్. నేను కొనలేదంటే ఐ డింట్ బై అంటాను. మరి మీరు టికెట్స్ కొనలేదు అని అంటే దిస్ ఇస్ నెగిటివ్. మీరు టికెట్స్ కొనలేదంటే యూ డింట్ బై టికెట్స్. అతను టికెట్స్ కొనలేదు, హీ డింట్ బై. ఆమె కొనలేదు, షీ డింట్ బై. వాళ్ళు కొనలేదు, దే డింట్ బై. మనం కొనలేదు, వీ డింట్ బై. ఓకే, సో నేను కార్ కొన్నానంటే ఐ బాట్ ఏ కార్ అంటాను. నేను కార్ కొనలేదు, ఐ డింట్ బై ఏ కార్. మీరు కార్ కొన్నారు, యూ బాట్ ఏ కార్. మీరు కొనలేదు, యూ డింట్ బై ఏ కార్. అతను కొన్నాడు, హీ బాట్ ఏ కార్. అతను కొనలేదు, హీ డింట్ బై ఏ కార్. షీ బాట్ ఏ కార్, షీ డింట్ బై ఏ కార్. దే బాట్ ఏ కార్, దే డింట్ బై ఏ కార్. వీ బాట్ ఏ కార్, వీ డింట్ బై ఏ కార్. ఆర్ యూ గెటింగ్ మీ? సో ఫార్ములాలో నుంచి వీ లెర్న్డ్ పాజిటివ్, నెగిటివ్. సో రెండు అయిపోయాయి. పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ వీ యూజ్ పాస్ట్. పాస్ట్కి సంబంధించి పాజిటివ్, నెగిటివ్ ఇలా యూజ్ చేస్తాం. అయితే పాజిటివ్, నెగిటివ్ చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ పాజిటివ్, నెగిటివ్ని ఈ వర్బ్స్ పెట్టి, ఓకే, ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ రాశాను మీకోసం. ఈ వర్బ్స్ యూజ్ చేసి నేను మేడంని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీ హ్యావ్ మాధవి మ్యామ్ విత్ us. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేడంని పాజిటివ్, నెగిటివ్ మీదే. ఈ వర్బ్స్ యూజ్ చేసి షీ విల్ గివ్ ఆన్సర్స్.
ఇలా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఎస్ మ్యామ్, షల్ వి స్టార్ట్ నౌ? Okay, ma'am. మే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్? Okay. ఓకే, ఎస్ మాధవి మ్యామ్, చూడండి, అతను మూవీకి వెళ్ళాడు. He went to movie. ఓకే, ఆమె కాలేజ్కి వెళ్ళింది. She went to college. ఆమె కాలేజ్కి వెళ్ళలేదు. She didn't go to college. వెరీ గుడ్. నేను గేమ్స్ ఆడాను. I played games. అతను గేమ్స్ ఆడాడు. He played games. అతను గేమ్స్ ఆడలేదు. He didn't play games. అతను ఇక్కడికి రాలేదు. He didn't come here. అతను నోట్స్ రాయలేదు. He didn't write notes. నేను నోట్స్ రాయలేదు. I didn't wrote notes. ఐ డింట్ Write notes. వెరీ గుడ్. డిడ్ పక్కన V1 రావాలి కదా మేడం? Yes, ma'am. ఓకేనా? ఐ డింట్ రైట్ నోట్స్. మీరు నోట్స్ రాయలేదు. You didn't write notes. అతను నోట్స్ రాయలేదు. He didn't write notes. అతను మూవీకి వెళ్ళలేదు. He didn't go to movie. అతను ఫ్రెండ్స్ ని కలవలేదు. He didn't meet my friends. వెరీ గుడ్. నేను నా ఫ్రెండ్స్ ని కలవలే. I didn't meet my friends. నేను ఫ్రెండ్స్ ని కలిశాను. I met my friends. వెరీ గుడ్. నేను గేమ్స్ ఆడాను. I played games. నేను నోట్స్ రాశాను. I wrote నోట్స్. నేను నోట్స్ రాయలేదు. I didn't write notes. వెరీ గుడ్. నేను న్యూస్ పేపర్ చదవలేదు. I didn't read the newspaper. అతను న్యూస్ పేపర్ చదవలేదు. He didn't read the newspaper. వాళ్ళు న్యూస్ పేపర్ చదవలేదు. They didn't read the newspaper. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఈ జస్ట్ ఫార్ములాలో నుంచి ఈ వర్బ్స్ యూస్ చేసి ఎలా ప్రాక్టీస్ చేసామో యూ ఆల్సో కీప్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్. ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ అప్ విత్ ఇంట్రాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ Ujjwala Sunil from Pragnya Spoken English Institute. Friends, in our earlier video, we started learning English, and that too in a simplified and easy manner. అయితే ఇప్పుడు ఆ కంటిన్యూషన్తో I have come in front of you. Before starting our class, మన క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా I would like to start this class with a small thought or a small quote we can call it. ఇప్పుడు మన థాట్, మన కోట్ ఏంటి అని అంటే try and fail, but don't fail to try. చాలా సందర్భాల్లో ఒక మనిషి చేసే అతి పెద్ద తప్పు ఏంటి అని అంటే కనీసం ప్రయత్నించకపోవడం. మనలో కూడా చాలామంది అలాంటి వాళ్ళం ఉన్నామేమో, ప్రయత్న లోపంతోనే ఆగిపోతున్నామేమో. ఫర్ ఆల్ యూ పీపుల్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. ప్లీజ్ డూ ట్రై అండ్ ఫెయిల్, బట్ డోంట్ ఫెయిల్ టు ట్రై. ప్రయత్నించండి, ప్రయత్నించిన తర్వాత ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నంలో మాత్రం ఓడిపోవద్దంట. ప్రయత్న లోపం లేకుండా మన ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, మన పోరాటం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. మనలో చాలామంది ఇంగ్లీష్ విషయంలో అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, ఏ విషయంలో అయినా ప్రయత్నంలోనే లోపిస్తున్నామా? ఐఎమ్ టెలింగ్ యూ, ఇంకా అక్కడే ఆగిపోతాం. సో ప్రయత్నించి ఓడిపోతే కనీసం ప్రయత్నించానన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండిపోద్ది. ఓకే, ఇఫ్ యూ ట్రై అండ్ ఫెయిల్, కంగ్రాచులేషన్స్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ డూ దాట్. చాలామంది అది కూడా చేయరండి కనీసం. ఫెయిలింగ్ టు అటెంప్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ ఎనీ పర్సన్ లైఫ్. ఎనీ పర్సన్ జీవితంలో అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? అటెంప్ట్ చేయడంలోనే ఫెయిల్ అయిపోతాం మనం, ప్రయత్నించడంలోనే ఆగిపోతాం. సో ప్రయత్నించిన తర్వాత ఓడిపోయిన అట్లీస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ థాట్ ఫర్ ద డే. కీప్ దిస్ ఇన్ ద మైండ్. సో అండ్ కీపింగ్ దిస్ ఇన్ ద మైండ్, లెట్స్ మూవ్ అహెడ్. ఫ్రెండ్స్, in our previous video we have seen tongue twister. ఓకే, మన నాలుగుకి ఇంగ్లీష్ బాగా అలవాటు పడాలి అని అంటే కొన్ని టంగ్ ట్విస్టర్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుతుంది అని నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు నేను మీకోసం తీసుకొచ్చిన టంగ్ ట్విస్టర్, దిస్ ఈస్ ద వన్. సి, ట్రై టు టెల్ along with me. నాతో కూడా చెప్పడానికి ట్రై చేయండి, or else pause the video and try it on yourself. See, cycle rally like lorry rally, cycle rally like lorry rally, cycle rally like lorry rally, cycle rally, సైకిల్ మీద సైకిల్ పక్కన సైకిల్ ఇలా పెట్టుకొని వెళ్తూ ర్యాలీ చేస్తూ వెళ్తే దట్ ఈస్ సైకిల్ ర్యాలీ. అలాగే లారీ పక్కన లారీ వెంబడి లారీ అలా వెళ్తూ ఉంటే దట్ ఈస్ లారీ ర్యాలీ. సైకిల్ ర్యాలీ లైక్ లారీ ర్యాలీ, 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 సైకిల్ ర్యాలీ లైక్ లారీ ర్యాలీ. సో టు ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్సీ, to get acquainted to English wordings, English words మన నోటికి అలవాటు పడాలంటే tongue twisters are the best exercise. Okay, so do this exercise, and with this note I will move ahead in our video. ఓకే, మన క్లాస్లో ముందుకు వెళ్ళిపోదాం. ఇంతకు ముందు క్లాస్లో ఆల్రెడీ వి లెర్న్డ్, మనకి ఇంగ్లీష్ రావాలి అంటే ఫస్ట్ మనకి తెలియాల్సిందేంటి? వర్బ్స్ తెలియాలి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేర్చుకున్న వర్బ్స్ని తీసుకెళ్ళి ఒక ఫార్ములాలో పెట్టాలి అని నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. మనము పాస్ట్కి సంబంధించి, గతానికి సంబంధించి అయితే వీ స్టార్టెడ్ లెర్నింగ్, రైట్? ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వీ లెర్న్డ్ అబౌట్ పాజిటివ్, నెగటివ్. చూడండి, ఇంతకు ముందు వీడియో చూడని వాళ్ళ కోసం ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ అగైన్. సి, P అంటే పాజిటివ్, N అంటే నెగిటివ్, I అంటే ఇంటరాగేటివ్, WH అంటే WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం పాస్ట్ గురించి చూద్దాం. నేను టెంపుల్కి వెళ్ళాను అంటే పాజిటివ్, నేను కాలేజ్కి వెళ్ళలేదు అంటే నెగిటివ్, మీరు కాలేజ్కి వెళ్ళారా క్వశ్చన్ అడుగుతున్నాను, అది ఇంటరాగేటివ్. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే, నేను సాంగ్స్ నేర్చుకున్నాను
పాజిటివ్. నేర్చుకోలేదు, నెగిటివ్. మీరు సాంగ్స్ నేర్చుకున్నారా? ఇంటరాగేటివ్. ఏం నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఎవరితో నేర్చుకున్నారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. సో వీటిల్లో నుంచి పాజిటివ్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఎలా చెప్పాలి, పాస్ట్కి సంబంధించి వి ఆల్రెడీ లెర్న్డ్. చూడండి, నేను మూవీకి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు మూవీ. సో వర్బ్స్లో గో, వెంట్, ఇది V1, ఇది V2. ఓకే, నేను మూవీకి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు V2 చెప్తాను. ఐ వెంట్ టు మూవీ. మరి నేను మూవీకి వెళ్ళలేదంటే ఐ డింట్ గో టు మూవీ. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్స్ చూద్దాం. మీరు మూవీకి వెళ్ళారా అని క్వశ్చన్ అడగాలి ఎదుటి వాళ్ళని. మీరు మూవీకి వెళ్ళారా? అప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే, పాస్ట్ అంటేనే డిడ్ గుర్తుండాలని నేర్చుకున్నాం కదా. డిడ్. మీ గురించి అడుగుతున్నాను, మీరు వెళ్ళారా అంటే డిడ్. యూ, డిడ్ పక్కన V1 మాత్రమే రావాలి, V2 రాకూడదు. ఇది కూడా మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. డిడ్ యూ గో టు మూవీ? మీరు మూవీకి వెళ్ళారా? మీరు సాంగ్స్ పాడారా? డిడ్ యూ సింగ్ సాంగ్స్? మీరు గేమ్స్ ఆడారా? డిడ్ యూ ప్లే గేమ్స్? మీరు కార్ కొన్నారా? డిడ్ యూ బై ఎ కార్? మీరు మూవీ చూసారా? డిడ్ యూ వాచ్ మూవీ? సో ఇలా చేశారా, వచ్చారా, తిన్నారా, మాట్లాడారా, ఇలా అడగడానికి డిడ్ యూ ప్లస్ V1 చెప్తాం. మరి ఇప్పుడు మీరు చేశారా అంటే డిడ్ యూ అన్నాను. అతని గురించి అడగాలి. అతను క్రికెట్ ఆడాడా? అతను ఆడాడా? డిడ్ హీ ప్లే క్రికెట్? డిడ్ హీ ప్లే క్రికెట్? అతను క్లాస్కి వచ్చాడా? డిడ్ హీ కమ్ టు క్లాస్? అతను మూవీకి వెళ్ళాడా? డిడ్ హీ గో టు మూవీ? అతను సాంగ్స్ పాడాడా? డిడ్ హీ సింగ్ సాంగ్స్? ఇప్పుడు ఆమె గురించి చూద్దాం. ఆమె పాటలు పాడిందా? డిడ్ షీ సింగ్ సాంగ్స్? ఆమె పాటలు పాడిందా? డిడ్ షీ సింగ్ సాంగ్స్? ఆమె గ్రౌండ్కి వెళ్ళిందా? డిడ్ షీ గో టు గ్రౌండ్? ఆమె తన ఫ్రెండ్స్ని కలిసిందా? డిడ్ షీ మీట్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంటరాగేటివ్లో అంటే క్వశ్చన్ అడగడంలో పాజిటివ్గా చూసాం. చూడండి, మీరు మూవీకి వెళ్ళారా అంటే పాజిటివ్గా క్వశ్చన్ అడగడం. మరి క్వశ్చన్ అడగడంలో కూడా నెగిటివ్ ఉంటుందా లేదా? చూడండి, మీరు మూవీకి వెళ్ళారా అంటే డిడ్ యూ గో. మీరు మూవీకి వెళ్ళలేదా? ఇలా కూడా అడుగుతాం కదా క్వశ్చన్. మీరు చాక్లెట్స్ కొనలేదా? మీరు అబద్ధం చెప్పలేదా? మీరు ఎగ్జామ్ రాయలేదా? మీరు మ్యాచ్ విన్ అవ్వలేదా? అయ్యారా అడుగుతాము, మ్యాచ్ విన్ అవ్వలేదా? నెగిటివ్ క్వశ్చన్ కూడా అడుగుతాం కదా. మరి నెగిటివ్ అనగానే నాట్ పెట్టేయాలి. ఇంతకుముందు నేర్చుకున్నాం. పాజిటివ్ అయితే డిడ్తో అడిగాను, నెగిటివ్ అయితే డిడ్కి నాట్ పెడతాను, అంతే, సింపుల్. డిడ్కి నాట్ పెడతాను. ఈ నాట్ని షార్ట్కట్లో డింట్. మీరు ఎగ్జామ్ రాసారా? డిడ్ యూ రైట్ ఎగ్జామ్ ఆర్ డిడ్ యూ టేక్ అన్ ఎగ్జామ్? ఓకే, మీరు ఎగ్జామ్ రాసారా? డిడ్ యూ రైట్ అన్ ఎగ్జామ్? మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేశారా? డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్? మీరు గ్రౌండ్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు గ్రౌండ్? మరి గ్రౌండ్కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు గ్రౌండ్? మీరు గ్రౌండ్కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు గ్రౌండ్? మీ ఫ్రెండ్స్ని కలవలేదా? డింట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? ఇంగ్లీష్ నేర్చుకోలేదా? డింట్ యూ లెర్న్ ఇంగ్లీష్? ప్రాక్టీస్ చేయలేదా? డింట్ యూ ప్రాక్టీస్? ఇప్పుడు అతని గురించి చూద్దాం. అతను ప్రాక్టీస్ చేశాడా అంటే డిడ్ హీ ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటాను. మరి అతను ప్రాక్టీస్ చెయ్యలేదా? నెగిటివ్ క్వశ్చన్. చెయ్యలేదా? డింట్. అతను కాబట్టి హీ ప్లస్ V1. అతను ప్రాక్టీస్ చేయలేదా? డింట్ హీ ప్రాక్టీస్? అతను ఫంక్షన్కి రాలేదా? డింట్ హీ అటెండ్ ఫంక్షన్? అతను నోట్స్ ఇవ్వలేదా నీకు? డింట్ హీ గివ్ ద నోట్స్? మరి ఆమె డాన్స్ చేసిందా? డిడ్ షీ డాన్స్? ఆమె డాన్స్ చెయ్యలేదా? చెయ్యలేదా అంటే డింట్. ఆమె డాన్స్ చేయలేదా? డింట్ షీ డాన్స్? ఆమె ఫ్రెండ్స్తో వాదించలేదా? డింట్ షీ ఆర్గ్యూ? సో మీకు అర్థమైంది కదా. మీరు గేమ్స్ ఆడారా అంటే డిడ్ యూ ప్లే గేమ్స్? మీరు వాదించారా? డిడ్ యూ ఆర్గ్యూ? వాదించలేదా? డింట్ యూ ఆర్గ్యూ? నేను వాదించాను, ఐ ఆర్గ్యూడ్. నేను వాదించలేదు, ఐ డింట్ ఆర్గ్యూ. మీరు గేమ్స్ ఆడారా? డిడ్ యూ ప్లే గేమ్స్? మీరు నోట్స్ రాసారా? డిడ్ యూ రైట్ నోట్స్? న్యూస్ పేపర్ చదివారా? డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్? న్యూస్ పేపర్ చదవలేదా? డింట్ యూ రీడ్ ద న్యూస్ పేపర్? సో హోప్ యూ అండర్స్టూడ్ దీస్ 3. అంటే మన ఫార్ములాలో నుంచి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ 3 అయిపోయాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ WH క్వశ్చన్స్ చూద్దాం. WH క్వశ్చన్స్ అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ, వీటిని WH క్వశ్చన్స్ అంటాం. చూడండి, నిన్న మీరు నాకు షాపింగ్ మాల్లో కనిపించారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను,
నిన్న మీరు నాకు షాపింగ్ మాల్లో కనిపించారు, నేను మిమ్మల్ని చూశాను, మీరు ఏం కొన్నారు అని అడగాలి నేను. ఏమి కొన్నారు అక్కడ? ఏమిటి అంటే ఇంగ్లీష్లో మనం చెప్పాల్సిన మాట వాట్. ఇప్పుడు ఈ ఇంట్రాగేటివ్ ముందు వాట్ అనేది పెడతాను, అదే WH క్వశ్చన్, సింపుల్. ఈ ఇంట్రాగేటివ్ ముందు WH వర్డ్ ఒకటి పెట్టాను. సో దిస్ ఈజ్ WH క్వశ్చన్. చూడండి, కలిపి చదవండి. మీరు ఏం కొన్నారు మాల్లో? వాట్ డిడ్ యూ బై, అంతే. వాట్ డిడ్ యూ బై, నేను క్వశ్చన్ అడిగాను, మరి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్కి ఏం యూజ్ చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ యూజ్ చేయాలి. ఆన్సర్ అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ చెప్తాము, క్వశ్చన్ అంటే ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్ రెండు చెప్తాము. సో ఇప్పుడు ఆన్సర్ మీరు ఏం చెప్పాలి? నేను ఒక డ్రెస్ కొన్నాను అని చెప్పాలి. ఐ బాట్ ఎ డ్రెస్. ఓకే, నేను ఒక టాయ్ కొన్నాను. ఐ బాట్ ఎ టాయ్. సో ఏమి కొన్నారంటే వాట్ డిడ్ యూ బై. మీరు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు అనాలి. ఎక్కడ అంటే ఇంగ్లీష్లో వేర్ అని చెప్తాను. వేర్ డిడ్ యూ బై దిస్ డ్రెస్. వేర్ డిడ్ యూ బై దిస్ డ్రెస్. నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో. ఎప్పుడు వెళ్ళారు మూవీకి? ఎప్పుడు అంటే వెన్. వెన్ డిడ్ యూ గో టు మూవీ. ఓకే, ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు గేమ్స్లో? వెన్ డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? వై డిడ్ యూ పార్టిసిపేట్. ఎందుకని ఏడ్చారు మీరు? వై డిడ్ యూ క్రై. ఎందుకు నవ్వారు? వై డిడ్ యూ లాఫ్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై డిడ్ యూ కమ్. సో దిస్ ఈస్ వై. ఎలా వచ్చారు? హౌ డిడ్ యూ కమ్ హియర్. హౌ డిడ్ యూ కమ్. సో ఎలా రాశారు ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ ఎగ్జామ్. ఇప్పుడు దాకా యూ చూసాం. ఇప్పుడు అతని గురించి చెప్పాలి. అతను ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ. ఎక్కడికి వెళ్ళాడు? వేర్ డిడ్ హీ గో. ఎప్పుడు వెళ్ళాడు? వెన్ డిడ్ హీ గో. ఎందుకు వెళ్ళాడు? వై డిడ్ హీ గో. ఎలా వెళ్ళాడు? హౌ డిడ్ హీ గో. ఇప్పుడు షీ అయినా కూడా సేమ్. ఆమె ఏం చేసింది? వాట్ డిడ్ షీ డూ. ఎక్కడికి వెళ్ళింది? వేర్ డిడ్ షీ గో. ఎప్పుడు వెళ్ళింది? వెన్ డిడ్ షీ గో. ఎందుకు వెళ్ళింది? వై డిడ్ షీ గో. ఎలా వెళ్ళింది? హౌ డిడ్ షీ గో. హోప్ యూ అండర్స్టూడ్ ది స్ట్రక్చర్. సో ఇప్పుడు పాస్ట్కి సంబంధించి ఏది అడిగినా సరే మీ గుప్పెట్లో ఉంది. ఏది అడిగినా సరే ఈ 4 ఈ ఫార్ములాలోనే ఉంది. ఫార్ములా రావాలి, వర్బ్స్ రావాలి, అంతే. ఇంగ్లీష్ వచ్చినట్టే. గెటింగ్ మీ? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫార్ములా వచ్చి కొన్ని వర్బ్స్ వస్తే ఆ వర్బ్స్ని తీసుకొచ్చి ఫార్ములాలో అప్లై చేసుకొని డిఫరెంట్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే అండ్ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. నవ్ యూ గాట్ టు నో. అర్థమైంది కదా చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని. ఇప్పుడు మరి పాస్ట్కి సంబంధించి చూసాం కదా. ఈ పాస్ట్ ఈజీగా మాట్లాడచ్చా? పాస్ట్ ఈ ఒక్క స్ట్రక్చర్ వస్తే మాట్లాడచ్చో లేదో, మనం కాన్వర్జేషన్ చేయొచ్చో లేదో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. యూ విల్ కమ్ టు నో. ఇది వస్తే ఇంగ్లీష్ వస్తున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీలో క్రియేట్ అవ్వాలి. చూద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా మనం V2 స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. మరి V2 యూజ్ చేసి అది వస్తే ఇంగ్లీష్ వచ్చేసింది అన్నారు. పాస్ట్కి సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు అన్నారు. నిజమా? ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్ నౌ. అంటే ఇప్పుడు పాస్ట్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా అంటే ఎలాంటి కాన్వర్జేషన్ అయినా చేయొచ్చు. మనం చూద్దాం. ఇప్పుడు పాస్ట్ యూజ్ చేసి వీ హ్యావ్ మాధవి మ్యామ్ హియర్ అండ్ విల్ మేక్ ఎ స్మాల్ కాన్వర్జేషన్. గతం యూజ్ చేసి మనం నేర్చుకున్న స్ట్రక్చర్ యూజ్ చేసి మాత్రమే ఇప్పుడు కాన్వర్జేషన్ జరుగుతుంది. విల్ సీ దట్. ఓకే, ఎస్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మేడం, టెల్ మీ, I called you many times yesterday but you did not lift my call at all, and what happened? Oh, sorry ma'am. I went to some gathering of my friends at school. So I didn't attend your call, ma'am. Oh, that's a great news. It's okay, no issues. But why didn't you call me back? Oh, sorry ma'am. I didn't check my mobile. Okay. I was a bit busy. Acha, you were so busy, right? Yes, yes. And tell me ma'am, how did you spend at the party? I had a great time with them, ma'am. Okay. We will meet after long time. Okay. So we cherished every moment. Okay, you cherished every moment. Yes, ma'am. So hope you enjoyed a lot in the party. Yes, ma'am. We enjoyed a lot. Okay, but you did not take me to the party. Next time I will take you. Ma'am. Okay ma'am, sure. So let's catch up. Okay? Okay, ma'am. Yes ma'am. Thank Bye. So friends, చూసారు కదా, అంటే పాస్ట్ యూజ్ చేసి ఇప్పుడు చిన్న సరదాగా జస్ట్ అలా కాన్వర్జేషన్ చేసాం. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్లో రకాలు ఉంటాయండి. జస్ట్ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం అంటే V2 స్ట్రక్చర్ మీకు తెలిసిందంతే, వచ్చేయలేదు. తెలుసుకున్నాం, మాట్లాడడం వచ్చేయలేదు. మాట్లాడడం రావాలంటే ఒకటి ఆ స్ట్రక్చర్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, 2 అవి యూజ్ చేసి ఎదుటి వాళ్ళతో ఇలా కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఉండాలి, అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆ V2 స్ట్రక్చర్ని మనం నేర్చుకున్న ప్రతి స్ట్రక్చర్ని యూజ్ చేసి దాన్ని ఒక యూసేజ్, ఒక కథలాగా అల్లాలన్నమాట. ఇప్పుడు ఆ యూసేజ్ ఎలా మేక్ చేయాలి, ఆ కథ ఎలా అల్లాలో కూడా ఐ విల్ టెల్ యూ. హ్యావ్ ఎ గ్లాన్స్. ఇప్పుడు నేను ఒక చిన్న కథ అల్లుతాను,
ఆ కథలో మనకి కొంచెం వొకాబులరీ కూడా వస్తుంది. ఏంటది అంటే చూడండి, ఎర్లీ బర్డ్. ఎర్లీ బర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒకటి 2 మీనింగ్స్ వస్తాయి ఇక్కడ. ఏ పనికైనా ముందుంటారు కొంతమంది, ఓకే, చాలా ముందుండి పని చేస్తూ ఉంటారు, చాలా చురుగ్గా ప్రతిదానికి టైం కంటే టైం ఎవ్రీథింగ్ అలా చేసే వాళ్ళని ఎర్లీ బర్డ్ అంటారు. లేకుంటే ఉదయాన్నే నిద్ర లేచే వాళ్ళని కూడా ఎర్లీ బర్డ్ అని చెప్తాం. నెక్స్ట్ లేట్ బర్డ్ అంటే క్వైట్ ఆపోజిట్, అంటే ప్రతి పనికి లేట్ ఉంటారు, ఉదయాన్నే లేవరు, ఇలాంటి వాళ్ళని లేట్ బర్డ్స్ అంటాం. నౌ మీరే చూసుకోండి, మీరు ఎర్లీ బర్డా లేట్ బర్డా. సో నెక్స్ట్ అండ్ టాంట్. టాంట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనలో ఉన్న ఏదైనా లోపాన్ని, ఇప్పుడు సపోజ్ నేను ఎక్కువ నిద్రపోతాను, నేను లేజీగా ఉంటాను, ఈ నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించి మనల్ని హేళన చేస్తాం, దాన్ని ఏమంటామంటే టాంట్ అంటాం. టాంట్ అనేది వర్బ్, టాంట్, టాంటెడ్. సో ఇప్పుడు ఈ 3 యూజ్ చేసి నేను ఒక చిన్న కథ అల్లుతాను, అందులో V2 స్ట్రక్చర్ కూడా పెడతాను. V2 యూజ్ చేసి ఈ కొంచెం వొకాబులరీ యూజ్ చేసి ఒక యూసేజ్ ఎలా మేక్ చేయాలో చూద్దాం, ఓకేనా? సో లిసన్, నేను లేట్ బర్డ్ని, కానీ మా బ్రదర్ మాత్రం ఎర్లీ బర్డ్. ఓకే, మై బ్రదర్ ఈజ్ అన్ ఎర్లీ బర్డ్ అండ్ వేర్ యాజ్ ఐ యామ్ ఎ లేట్ బర్డ్. నేను మాత్రం లేట్గా లెగుస్తూ ఉంటాను. అండ్ టుడే మార్నింగ్ హీ వోక్ అప్ అండ్ హీ వెంట్ ఫర్ ఏ వాక్. మొత్తం V2 స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాను చూడండి. హీ వోక్ అప్ టుడే మార్నింగ్ ఎర్లీ అండ్ హీ వెంట్ ఫర్ ఏ వాక్. వేరాజ్ ఐ స్లెప్ట్ టిల్ 9 o'clock. నేను మాత్రం 9 వరకు నిద్రపోతూనే ఉన్నాను. ఐ స్లెప్ట్ టిల్ 9 o'clock. సో హీ రిటర్న్ అండ్ హీ సా మై లేజినెస్ అండ్ హీ టాంటెడ్ మీ. హీ టాంటెడ్ మీ. దెన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ఫైనలీ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్. నా తప్పుని నేను తెలుసుకున్నాను, రియలైజ్ అయ్యాను. అర్థమైంది కదా? అంటే మొత్తం పాస్ట్ యూజ్ చేశాను, ఈ 3 వొకాబులరీ పెట్టాను, ఒక చిన్న కథ అల్లాం కదా. ఇప్పుడు సేమ్ అదే మనకి మాధవి మ్యామ్ చెప్తారు. లెట్స్ లిసన్ ఇన్ హర్ వర్డ్స్. మ్యామ్ రెడీ? Okay, ma'am. Yes, Ready. ma'am. Yes. My brother is an early bird, Okay. whereas I am a late bird. And he woke up early in the morning today, and he went to work. I slept till 9 o'clock. So he taunted me, my laziness. I felt very bad. I realized my mistake. ఎక్సలెంట్ మ్యామ్, సూపర్బ్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, అంటే V2 స్ట్రక్చర్ నేర్చుకున్న దాన్ని ఇలా కొంచెం వొకాబులరీ వర్బ్స్ని మనం యూజ్ చేసి ఒక కథ అల్లాలన్నమాట. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ గెట్ గుడ్ ఇంగ్లీష్. So friends, hope you got the lesson and keep watching, stay tuned and thank you so much and let's catch up in our next lesson. Thank you. Hello everyone, welcome back. I'm Ujjwala Sunil from Pragya Spoken English Institute. Friends, in our previous videos, we started learning English in easy manner. Kada English enta easy ga నేర్చుకోవచ్చో చూస్తూ వచ్చాము. This is another video for you. And before starting this class start చేసే ముందుగా I would like to start with a small thought. ఓకే, ఒక చిన్న మాటతో క్లాస్ స్టార్ట్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ వర్డ్? ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన సెంటెన్స్ ఏంటి అని అంటే, బీ ఎ వారియర్ నాట్ ఎ వరియర్. బీ ఎ వారియర్ నాట్ ఎ వరియర్. మనం ఎలా ఉండాలి అని అంటే, మన థాట్స్ విషయంలోనా, మన కష్టాల విషయంలోనా, మనకు వస్తున్న హర్డిల్స్ విషయంలోనా, మన జీవితంలో ఫేస్ చేస్తున్న ఇబ్బందుల విషయంలోనా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా అయి ఉండొచ్చు, మనం వాటన్నిటినీ జయించే యుద్ధ వీరులాగా ఉండాలంట, ఒక వారియర్ లాగా ఉండాలి. ఇంగ్లీష్ ఇస్ నథింగ్ అండి. మనం మన జీవితాల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని తలుచుకుంటే, అండ్ ఎంతోమంది ఈ ప్రపంచంలో ఎన్నో చేయగలుగుతున్నారు కదా, మరి వీటన్నిటి గ్రేట్ థింగ్స్ ముందు ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. సో రావట్లేదు, చెయ్యలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, చేత కావట్లేదు, విత్ ఆల్ దీస్ నెగిటివ్ ఫీలింగ్స్, డోంట్ బీ ఎ వరియర్. ఎప్పుడు వర్రీ అయిపోతూ నా ఫ్యూచర్ ఏంటి, నా పాస్ట్ ఇలా ఉండిపోయిందే, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ వర్రీ అవుతూ, డోంట్ బీ ఎ వరియర్, బీ ఎ వారియర్. వీటన్నిటిని జయించి యుద్ధ వీరుల్లాగా మనం బయటికి రావాలి. అర్థమవుతుందా? సో ఈ జీవితం అనే యుద్ధంలో మనం ఒక వారియర్గా ఉందాం, వర్రియర్గా ఉండద్దు. హోప్ యూ గాట్ దిస్. జస్ట్ కీప్ దిస్ ఇన్ ద మైండ్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ బెస్ట్. సో ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి ఆల్రెడీ ఇంతకు ముందు మీకు టంగ్ ట్విస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా. మరి నాలుక బాగా తిరగాలి అని అంటే మనకి కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఉండాలి. ఓకే, సో అలాంటి అనదర్ టంగ్ ట్విస్టర్ మీకోసం, కొంచెం లిటిల్ బిగ్గర్ వన్. సి, గివ్ పప్పా a cup of proper coffee in a copper coffee cup.
Give Papa a cup of proper coffee in a copper coffee cup. Try to tell with me. Give Papa a cup of proper coffee in a copper coffee cup. Give Papa a cup of proper coffee in a copper coffee cup. Give Papa a cup of proper coffee in a copper coffee cup. So, if you could tell this one, చెప్పగలిగితే కనుక just tell me in the comment section whether you could do it or not. So friends, this is the new tongue twister. ఇప్పుడు మనము tongue twister అయిపోయింది, మన థాట్ అయిపోయింది. Now let's move into our session. మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. We are very familiar with this formula. ఏంటి ఫార్ములా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇది కదా మన ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి ఇంతకు ముందు పాస్ట్ రిలేటెడ్ నేర్చుకున్నాం, గతానికి సంబంధించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యూచర్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ గురించి చెప్పాలి అని అంటే V2 మెన్షన్ చేయాలి, డిడ్ అనేది గుర్తుండాలి అని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఫ్యూచర్కి సంబంధించి చెప్పాలి అని అంటే మనకి గుర్తుండాల్సింది ఏంటి అని అంటే విల్ అనేది గుర్తుండాలి. విల్ గుర్తుండాలి. ఈ విల్ పక్కన వర్బ్ 1 మెన్షన్ చేస్తాం. విల్ పక్కన ఏమొస్తుంది అంటే వర్బ్ 1. ఎలా చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్కి సంబంధించి ఈ ఫార్ములా చూద్దామా ఒకసారి. ఫ్యూచర్కి సంబంధించి ఈ ఫార్ములా చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను అంటే పాజిటివ్. నేను రేపు క్లాస్కి రాను నెగిటివ్. క్వశ్చన్ అడగాలి, రేపు మీరు క్లాస్కి వస్తున్నారా? ఇంట్రాగేటివ్. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు, ఎవరితో వెళ్తారు, ఇవి WH క్వశ్చన్స్. ఓకే, నేను రేపు నీకు నోట్స్ ఇస్తాను పాజిటివ్. నేను నోట్స్ ఇవ్వను నీకు నెగిటివ్. మీరు నాకు నోట్స్ ఇస్తారా ప్లీజ్? ఇంట్రాగేటివ్. మీరు ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. అర్థమైంది కదా? ఫార్ములాలో ఇప్పుడు ఫ్యూచర్ గురించి నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనకి తెలియాల్సిందేంటి? సబ్జెక్ట్స్ ఉండాలి. ఓకే, నేను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే ఐ చెప్తాను. నీవు అంటే యూ చెప్తాం. అతను హీ, ఆమె షీ, వాళ్ళు లేక వారు దే, మనము లేక మేము వి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మన ఫార్ములాలో ఫస్ట్ వన్ పాజిటివ్. పాజిటివ్ గురించి చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను. రావడాన్ని ఏమంటామంటే కమ్ అంటాం. ఓకే, వెళ్ళడాన్ని గో అంటాం. మాట్లాడడాన్ని స్పీక్ అంటాం. కలవడాన్ని మీట్ అంటాం. ఆడడాన్ని ప్లే. ఇప్పుడు ఈ వర్బ్స్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఈ వర్బ్స్ యూస్ చేసి మనం పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. ఓకే, నేను రేపు ఇన్స్టిట్యూట్కి వస్తాను. ఐ ఫ్యూచర్ కదా, రేపు అంటే ఫ్యూచర్కి సంబంధించి ఏం పెట్టాలని నేర్చుకున్నాము? విల్. నేను రేపు ఇన్స్టిట్యూట్కి వస్తానంటే ఐ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్. మరి నేను వస్తానంటే ఐ విల్ కమ్. మీరు రేపు ఇన్స్టిట్యూట్కి వస్తారు, యూ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్. అతను ఇన్స్టిట్యూట్కి వస్తాడు, హీ విల్ కమ్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్. మనం వస్తాం, వీ విల్ కమ్. నేను రేపు మూవీకి వెళ్తాను, ఐ విల్ గో టు మూవీ. మీరు వెళ్తారు, యూ విల్ గో. అతను వెళ్తాడు, హీ విల్ గో. ఆమె వెళ్తుంది, షీ విల్ గో. వాళ్ళు వెళ్తారు, దే విల్ గో. మనం వెళ్తాం, వీ విల్ గో. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనము చాలా సందర్భాల్లో రాసినప్పుడు ఐ విల్ని ఐ అని రాసి ఇలా చూసే ఉంటారు. మీరు ఇలా చూసే ఉంటారు కదా. ఇలా రాసాము అని అంటే దాని మీనింగ్ ఏంటంటే విల్ని షార్ట్కట్లో ఇలా రాస్తాం. సో దీనిని విల్లుగా కాకుండా చూడండి, విల్ అంటే తెలుగులో ఇలా పలుకుతాం కదా, ఇలా విల్లులా కాకుండా ఈ వీని కట్ చేసేసి దీన్ని ఒక్కదాన్ని పలకండి. ఐ పక్కన దీన్ని పలకడాన్ని పైన అది పలకాలి. చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను. ఐ విల్ కమ్ టు క్లాస్. తప్పు కాదు, కరెక్టే. ఇది కొంచెం పాష్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఎలా చెప్పచ్చు అంటే ఐల్ కమ్. ఐ విల్ అనట్లా, ఐల్ కమ్. ఐల్ ఇల్ ఇది మాత్రమే పలుకుతాను. ఐల్ కమ్ టు క్లాస్. మీరు వస్తారు, యుల్ కమ్. అతను వస్తాడు, హీ విల్ కమ్ టు క్లాస్. హీ విల్ ప్లేస్లో ఏం చెప్పచ్చు? హిల్ కమ్. ఓకే, అతను రేపు గేమ్స్ ఆడతాడు, హిల్ ప్లే గేమ్స్. అతను నేను కలుస్తాడు ఈరోజు ఈవినింగ్, హిల్ మీట్ యూ దిస్ ఈవినింగ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ విల్ ట్రై యూజింగ్ ఇల్ పలకడానికి ట్రై చేయండి. ఓకే, కొంచెం స్టైల్గా ఉంటుంది అంతే తప్ప మిస్టేక్ ఏం కాదు, కరెక్ట్. ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ నౌ విల్ గో హెడ్. నేను రేపు క్లాస్కి వస్తానంటే ఐ విల్ కమ్. నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. నేను నెక్స్ట్ వీక్ కలుస్తాను మిమ్మల్ని, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. నేను ఈరోజు ఈవినింగ్ గేమ్స్ ఆడతాను, ఐ విల్ ప్లే గేమ్స్ దిస్ ఈవినింగ్. సో దిస్ ఈజ్ పాజిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్. మరి ఫార్ములాలో ఫస్ట్ వన్ అయిపోయింది. మరి ఫార్ములాలో సెకండ్ వన్ ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పడం. చెయ్యను, రాను, వెళ్ళను, వినను, తినను, పాడను, పడుకోను, ఇలా లేదు లేదు అని నెగిటివ్గా చెప్తాం. నెగిటివ్గా చెప్తే విల్ని ఎలా రాయాలి అని అంటే విల్
నెగిటివ్ అంటేనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలనుకున్నాము? నాట్. విల్ నాట్. ఈ విల్ నాట్ని షార్ట్ కట్లో ఇలా రాయొచ్చు. ఈ విల్ నాట్ పక్కన యాజ్ యూజువల్ V1 వస్తుంది. చూడండి, నేను రేపు గేమ్స్ ఆడను అని చెప్పాలి. ఐ వోంట్ ప్లే గేమ్స్. నేను రేపు నీతో మాట్లాడను. ఐ వోంట్ టాక్ టు యూ. నేను రేపు నేను కలవను. ఐ వోంట్ మీట్ యూ. అతను కలవడు. హీ వోంట్ మీట్. ఆమె కలవదు. షీ వోంట్ మీట్. వాళ్ళు కలవరు. దే వోంట్ మీట్. మనం కలవము. వీ వోంట్ మీట్. మనం రేపు గేమ్స్ ఆడము. వీ వోంట్ ప్లే గేమ్స్. మనం రేపు మీట్ అవ్వము. వీ వోంట్ మీట్. మనం రేపు ఇంగ్లీష్ మాట్లాడము. వీ వోంట్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు మాట్లాడరు. దే వోంట్ స్పీక్. వాళ్ళు మూవీకి వెళ్ళరు. దే వోంట్ గో టు మూవీ. వాళ్ళు రేపు క్లాస్కి రారు. దే వోంట్ కమ్ టు క్లాస్. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. పాజిటివ్, నెగిటివ్, ఫ్యూచర్కి సంబంధించి ఇలా చెప్పచ్చు. అయితే ఒక చిన్న ఎక్సర్సైజ్ ట్రై చేద్దామా? ఒక వర్బ్ తీసుకొని పాజిటివ్ని నెగిటివ్ని స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. ఎలా అంటే చూడండి, నేను ఇంగ్లీష్ మాట్లాడతానంటే ఐ విల్ స్పీక్. నేను మాట్లాడను, ఐ వోంట్ స్పీక్. ఇప్పుడు దీన్ని స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. అన్ని సబ్జెక్ట్స్ యూస్ చేసి. నాలుగుకి అలవాటు రావాలి, ఇంగ్లీష్ అలవాటు పడాలి. ఇన్ని రోజులు తెలుగుకి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం బాగా మన నోటికి రావాలి అంటే, అలవాటు పడాలంటే ఇంగ్లీష్ పదాలను ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఐ విల్ స్పీక్, ఐ వోంట్ స్పీక్, యూ విల్ స్పీక్, యూ వోంట్ స్పీక్, హీల్ స్పీక్, యూ వోంట్ స్పీక్, షీల్ స్పీక్, షీ వోంట్ స్పీక్, దే విల్ స్పీక్, దే వోంట్ స్పీక్, విల్ స్పీక్, వీ వోంట్ స్పీక్. అర్థమైందా? ఇలా ఒక వర్బ్ తీసుకొని యూ ఆల్సో ట్రై ఇట్. ఓకే, సో గెట్ యూస్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఇంగ్లీష్ ఈస్ ద స్టైలిష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఈస్ ద గ్లోబల్ లాంగ్వేజ్. మరి ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ముందుకి దూసుకు వెళ్ళిపోతున్న ప్రపంచంలో మనం వరియర్గా కాకుండా వారియర్గా ఉండాలంటే ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. So let's learn that English in the easy manner and stay tuned. Thank you so much. We'll meet in our next video. Hello everyone, welcome back. I'm Ujjwala Sunil from Pragya Spoken English Institute. Friends, today I have come up in the new series. Already we started learning English and that too in easy manner. So learn easy English. In that easy English, we have completed some past lessons and now in this video, in this class, I have come up with another small thought for the day. I always start my classes with small thoughts and quotes. In the same manner, for you people also, I have brought a small quote for you and this is the thing. So, many of us, we get addicted to many of the things. Might be addiction. It might appear some wrong connotation lo kanipistu undachu. But the thing is, mari elanti vaatiki addict avvalo telusa manam? దేనికి addiction మనకు అవ్వాలి అని అంటే, once you see results, మనం ఒక్కసారి కనుక రిజల్ట్ ఆ రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ ఒక్కసారి మనం రిజల్ట్స్ చూడటం మొదలు పెట్టామా, ఇట్ బికమ్స్ అన్ ఎడిక్షన్. అది మనకి ఒక ఎడిక్షన్, ఒక వ్యసనంలా అయిపోవాలి. అంటే రిజల్ట్స్ అంటే ఎలా చూడండి, మనం ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మీలో కొంచెం చేంజ్ వచ్చిందా? వర్బ్స్ ప్రాక్టీస్ చేసి పాజిటివ్ నెగిటివ్ మాట్లాడగలుగుతున్నామా? కొంచెం రిజల్ట్ చూసాం, ఓకే కొంచెం మాట్లాడుతున్నానంటే ఒక కాన్ఫిడెన్స్. మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ చూసామా? ఇంకొంచెం కాన్ఫిడెన్స్. మళ్ళీ ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్ చూసామా? ఇంకొంచెం కాన్ఫిడెన్స్. సో డోంట్ ఎయిమ్ ఫర్ ద బిగ్ రిజల్ట్ ఎట్ ఏ టైం. ఒకేసారి పెద్దగా నాకు రిజల్ట్ వస్తేనే నేను పర్ఫెక్ట్, ఇలాంటి వాటికి దయచేసి ఎట్టి పరిస్థితిలో పెద్దగా ఊహించుకోవద్దు. ఏం చేయాలి అని అంటే, ఈ చిన్న 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 సక్సెస్కి మనం అలవాటు పడిపోవాలి. ఈ చిన్న చిన్న సక్సెస్ కోసం నెక్స్ట్ ఈరోజు సక్సెస్ చూసామా, మళ్ళీ రేపు ఇంకా సక్సెస్ కావాలనిపిస్తే, మళ్ళీ రేపు కూడా కొంచెం సక్సెస్ చూసామా, ఇంకా సక్సెస్ కావాలనిపిస్తే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సక్సెస్ కోసం, ఈ రిజల్ట్ కోసం మనం ఎడిక్షన్ అయిపోయి దెన్ we'll start working towards success. సో ఈ స్మాల్ సక్సెస్ మనల్ని పెద్ద సక్సెస్కి లీడ్ చేస్తాయి. ఒకేసారి పెద్ద సక్సెస్ వచ్చేయమంటే ఇట్ జస్ట్ డజంట్ కమ్ లైక్ దట్. ఒకేసారి అలా వచ్చేదండి. స్మాల్ థింగ్స్ విల్ లీడ్ టు ద బిగ్ వన్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ థాట్. నౌ యాజ్ వీ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్, to get used to English language, let's practice another tongue twister today. ఈ రోజు ఇంకొక టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి ఆ టంగ్ ట్విస్టర్ అంటే, దిస్ ఈజ్ స్మాల్ వన్. ప్రీవియస్ వీడియోలో పెద్దదైపోయిందని ఇబ్బంది పడ్డారు కదా, సో ఇప్పుడు చిన్న టంగ్ ట్విస్టర్ మీకోసం తీసుకొచ్చాను. నౌ విల్ సీ. హీ త్రూ 3 free throws. He threw 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 3 free throws. Try it with me. He threw 3 free throws. Okay, pause the video and try it now. So friends, anyways, this is our tongue twister. In our previous video, we learned about future. Future కి సంబంధించి ఈ ఫార్ములాలో అప్లై చేయడం స్టార్ట్ చేసాం. పాజిటివ్, negative we have seen. Now in this class we are going to see interrogative and double H questions about future. Future కి సంబంధించి ఇవి ఏంటో మనం చూద్దాం. అయితే బిఫోర్ దాట్, ఫ్యూచర్ అంటేనే మనకు గుర్తుండాల్సింది ఏంటి? విల్ గుర్తుండాలి. విల్ ప్లస్ V1 యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. నేను రేపు క్లాస్కి వస్తాను అంటే కమ్ అనే వర్బ్ పెట్టాలి.
ఇప్పుడు చూడండి, నేను రేపు క్లాస్కి వస్తానంటే ఎలా చెప్తాను? ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో. నేను రేపు క్లాస్కి రాను అనంటే ఐ వోంట్ కమ్ టు క్లాస్ టుమారో. నేను రేపు నీకు నోట్స్ ఇస్తాను, నేను ఐ విల్ గివ్ మై నోట్స్. నేను నోట్స్ ఇవ్వను, ఐ వోంట్ గివ్ మై నోట్స్. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని మీట్ అవుతాను, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ టూర్కి వెళ్తున్నాను, ఐ విల్ గో ఆన్ ఎ టూర్ నెక్స్ట్ వీక్. సో నేను నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్కి వెళ్తున్నా, ఐ విల్ గో అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ న్యూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, ఐ విల్ స్టార్ట్ అ న్యూ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఇయర్. ఆర్ యూ గెటింగ్ మీ? దిస్ ఈజ్ పాజిటివ్. మరి నేను చెయ్యను, నేను రేపు గేమ్స్ ఆడను, ఐ వోంట్ ప్లే గేమ్స్. నెక్స్ట్ వీక్ నేను ఎగ్జామ్ రాయను, ఐ వోంట్ టేక్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ మంత్ టెంపుల్కి వెళ్ళను, ఐ వోంట్ గో టు టెంపుల్ నెక్స్ట్ మంత్. సో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. నేను క్లాస్కి వస్తానంటే పాజిటివ్, నేను క్లాస్కి రాను అంటే నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్, మరి రేపు మీరు క్లాస్కి వస్తారా? రేపు మీరు క్లాస్కి వస్తారా? క్వశ్చన్ అడుగుతున్నాను, దట్ ఈస్ ఇంటరాగేటివ్. అప్పుడు ఎలా చెప్పాలంటే విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో, విల్ యూ ప్లస్ V1 అప్పుడు కమ్ పెడతాం. విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో, రేపు క్లాస్కి వస్తారా? క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. విల్ యూ కమ్ టు క్లాస్, ఓకే. రేపు నాకు నోట్స్ ఇస్తారా మీరు? విల్ యూ గివ్ మీ యువర్ నోట్స్. రేపు టీవీ చూస్తారా? విల్ యూ వాచ్ టీవీ. మూవీకి వస్తారా? విల్ యూ కమ్ టు మూవీ. మూవీ చూస్తారా? విల్ యూ వాచ్ మూవీ. టికెట్స్ కొంటారా? విల్ యూ బై టికెట్స్. ఓకే. మరి మీరు కొంటారా టికెట్స్ అంటే విల్ యూ బై టికెట్స్. మీరు డాన్స్ చేస్తారా? విల్ యూ డాన్స్. ఓకే. మరి అతను డాన్స్ చేస్తాడా అంటే యూ తీసేసి సింపుల్గా హీ పెడతాం అంతే. అతను డాన్స్ చేస్తాడా? విల్ హీ డాన్స్. మరి ఆమె డాన్స్ చేస్తుందా? విల్ షీ డాన్స్. వాళ్ళు అనాలనుకో, ఇప్పుడు షీ ప్లేస్లో దే పెడతాం సింపుల్. వాళ్ళు డాన్స్ చేస్తారా? విల్ దే డాన్స్. వాళ్ళు పార్టీకి వస్తారా? విల్ దే కమ్ టు పార్టీ. మీరు పార్టీకి వెళ్తారా రేపు? విల్ యూ గో టు పార్టీ. మరి వెళ్తారా అంటే పాజిటివ్ క్వశ్చన్. మరి నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, పార్టీకి వెళ్తారా అని అడుగుతాం, మరి వెళ్ళరా అని కూడా ఉంటుందా? సో ఈ విల్ తీసేసి ఏం చేస్తామంటే వోంట్ పెడతాం. వెరీ సింపుల్. మీరు రేపు ఎగ్జిబిషన్కి వెళ్ళరా అని అడగాలి. వోంట్ యూ గో టు ఎగ్జిబిషన్ టుమారో. రేపు మీ ఫ్రెండ్ని కలవరా? వోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. నోట్స్ రాయరా? వోంట్ యూ రైట్ నోట్స్. గేమ్స్లో పార్టిసిపేట్ చేయరా? వోంట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్. మూవీ టికెట్స్ కొనరా? వోంట్ యూ బై మూవీ టికెట్స్. మీరు మీ పిల్లల్ని తిట్టరా? వోంట్ యూ స్కోల్డ్ యువర్ చిల్డ్రన్. సో దిస్ ఈజ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్లో నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు అతని గురించి చూద్దాం. అతను క్రికెట్ ఆడతాడా ఈరోజు ఈవినింగ్? విల్ హీ ప్లే క్రికెట్. మరి క్రికెట్ ఆడడా అనాలి. ఆడడా అనడానికి వోంట్ హీ ప్లే క్రికెట్. ఆమె సాంగ్స్ పాడుతుందా ఈవినింగ్ పార్టీలో? విల్ షీ సింగ్ సాంగ్స్ ఇన్ ద పార్టీ. ఆమె పాడదా? వోంట్ షీ సింగ్ సాంగ్స్. ఆమె రేపు నీకు హెల్ప్ చేయదా? వోంట్ షీ హెల్ప్ యూ. అతను హెల్ప్ చేయడా? వోంట్ హీ హెల్ప్ యూ. సో దీస్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ పాజిటివ్ నెగిటివ్ ఇలా వస్తాయి. మరి ఫార్ములాలో థర్డ్ వన్ చూసేసాం, పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ రేపు మీరు ఏమి కొంటారు అని అడగాలి. ఏమిటి అంటే చెప్పాల్సిన మాట వాట్. ఏమి కొంటారు? ఇప్పుడు ఇంట్రాగేటివ్ ముందు వాట్ పెట్టండి అంతే, WH క్వశ్చన్ అయిపోతుంది. వాట్ విల్ యూ బై టుమారో. వాట్ విల్ యూ బై. ఎక్కడ కొంటారు డ్రెస్? వేర్ విల్ యూ బై. వేర్ విల్ యూ బై. ఎప్పుడు కొంటారు? ఎప్పుడు అంటే సింపుల్గా వెన్. వెన్ విల్ యూ బై. ఎందుకు కొంటారు? వై విల్ యూ బై. ఎలా కొంటారు? హౌ విల్ యూ బై. ఎలా వెళ్తారు రేపు మూవీకి? హౌ విల్ యూ గో టు మూవీ. ఏం చేస్తారు రేపు మీరు? వాట్ విల్ యూ డూ. అతను ఏం చేస్తాడు? వాట్ విల్ హీ డూ. అతను ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ హీ గో. ఎప్పుడు వెళ్తాడు? వెన్ విల్ హీ గో. ఎందుకు వెళ్తాడు? వై విల్ హీ గో. ఎలా వెళ్తాడు? హౌ విల్ హీ గో. ఆమె ఏం చేస్తుంది రేపు? వాట్ విల్ షీ డూ. ఎక్కడ పర్ఫామ్ చేస్తుంది డాన్స్? వేర్ విల్ షీ పర్ఫామ్ డాన్స్. ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది? వెన్ విల్ షీ పర్ఫామ్. ఎందుకు పర్ఫామ్ చేస్తుంది? వై విల్ షీ పర్ఫామ్. ఎలా పర్ఫామ్ చేస్తుంది? హౌ విల్ షీ పర్ఫామ్ ద డాన్స్ టుమారో. సో దిస్ ఈస్ హౌ వీ యూస్. హోప్ యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ WH క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి
ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ ఫ్యూచర్ గురించి విల్ పెట్టి నేర్చుకున్నాం. మనం పాస్ట్ నేర్చుకున్నాము, విల్ అంటే ఫ్యూచర్ గురించి కూడా నేర్చుకున్నాం. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే ఈ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, డబుల్ ఈక్వేషన్స్ అన్నీ కలిపి ఈ ఫార్మాట్ని స్ట్రక్చర్ అంటాం. దట్ మీన్స్ వీ లెర్న్డ్ అనదర్ స్ట్రక్చర్ దట్ ఈస్ విల్. See friends, now using this formula you have everything about future. ఫ్యూచర్కి సంబంధించినంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఏం క్వశ్చన్స్ అడిగినా వర్బ్స్ రావాలంతే. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటి? యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ వర్బ్స్. ఎన్ని వర్బ్స్ వస్తే ఆ వర్బ్స్ని తీసుకొచ్చి ఇందులో పెడితే సెంటెన్సెస్. ఓకే, ఎన్ని వర్బ్స్ మీకు వస్తే అన్ని సెంటెన్సెస్ మీరు మేక్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, టేక్ ఇట్ వెరీ సీరియస్. Take it very serious. You are getting these videos, you just need to practice, only that's it. దయచేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంగ్లీష్ జస్ట్ లైక్ దట్ వచ్చేదండి. ఇంగ్లీషే కాదు, ఏదైనా సరే, ఫర్ ఎనీ మ్యాటర్, ఇంగ్లీషే కాదు, ఒక భాష మనకి మాట్లాడడానికి రావాలి అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్పీకింగ్. మాట్లాడుతూ ఉంటేనే భాష వస్తుంది. ఇది నేను చదువుతాను, నేను రాసేస్తాను అని అంటే రాదు. మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. ఎంత మాట్లాడితే అంత వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నో ప్రాబ్లం, జస్ట్ స్టార్ట్ స్పీకింగ్. ఓకే, స్టార్ట్ స్పీకింగ్. ఎ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మరి ఆ అడుగు ఈ క్షణమే వేద్దామా? ఈ క్షణమే ఇంగ్లీష్ కోసం ఆ అడుగు వేయండి. బికాస్ వేర్ ఎవర్ యూ గో, ఫర్ ఎనీ మ్యాటర్, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకుంటే ఈవెన్ జాబ్స్లో అవ్వచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, ఈవెన్ ఇన్ ద సొసైటీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏం ఇంపార్టెంట్ అవుతుంది అంటే నవే డేస్ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఇంగ్లీష్ ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తోంది. అలాంటప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? దాన్ని అంతేంటో చూద్దాం. ఒక వారియర్గా కాకుండా ఒక వారియర్గా చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. హోప్ యూ గాట్ సంథింగ్. నౌ ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇంతకుముందు V2 స్ట్రక్చర్ చెప్పినప్పుడు ఒక యూసేజ్ ఎలా మేక్ చేయాలో చూసాం. అలాగే ఇప్పుడు మీరు పాస్ట్ని, ఫ్యూచర్ని కలిపి ఒక చిన్న యూసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఏమేం రావాలి మనకి ఇందులో? పాస్ట్ రావాలి, ఫ్యూచర్ రావాలి. కొన్ని వొకాబులరీ తీసుకొని ఒక కథలాగా అల్లడానికి ట్రై చేయండి. ఓకే, ఎలా? కెన్ ఐ టెల్ యూ? ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు పాస్ట్ రావాలి మనకి, ఫ్యూచర్ రావాలి. సి, నేను మంచి సింగర్ని. ఐ యామ్ అ గుడ్ సింగర్. నేను ఇంతవరకు చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను అంటే పార్టిసిపేట్ చెప్తాను. నేను చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొనేసాను, అయిపోయింది పాస్ట్ అంటే V2 పెట్టాలి, పార్టిసిపేటెడ్. నేను ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ సింగింగ్ కాంపిటీషన్స్. ఓకే, ఇంతవరకు అనాలంటే సో ఫార్, ఇప్పటి వరకు నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలే. సో ఫార్ ఐ డింట్ గెట్, సో ఫార్ ఐ డింట్ విన్ ఆర్ ఐ డింట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రైజ్. ఇంతవరకు నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదు కాంపిటీషన్స్లో. ఓకే, బట్ ఎనీవేస్, మళ్ళా నెక్స్ట్ మంత్ కాంపిటీషన్స్లో నేను పాల్గొంటాను. నెక్స్ట్ మంత్ పాల్గొంటాను అంటే ఫ్యూచర్. ఓకే, సో నెక్స్ట్ మంత్ అంటే ఏం చెప్పాలి? ఐ విల్ పార్టిసిపేట్. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను పాల్గొంటాను. అండ్ ఏది ఏమైనా అనాలి ఇంగ్లీష్లో. ఏది ఏమైనా అనడానికి ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చెప్పచ్చు అంటే అట్ ఎనీ కాస్ట్. అట్ ఎనీ కాస్ట్ అంటే ఏది ఏమైనా అని అర్థం. ఏది ఏమైనా ఈసారి నేను ప్రైజ్ విన్ అయ్యి తీరుతాను. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ విన్ ద ప్రైజ్ దిస్ టైమ్. ఆర్ యూ గెటింగ్ మీ? ఇప్పుడు చూడండి, పాస్ట్ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది. ఒక చిన్న కథ అల్లాను. ఇలా అల్లడం మొదలు పెట్టండి. ఇలా ట్రై చేయండి. థింక్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్, థింక్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ స్పీక్ వెరీ వెల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని చూద్దామా? ఎలా అంటే, ఫ్రెండ్స్, ఐ ఆమ్ ఏ గుడ్ సింగర్. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ సింగింగ్ కాంపిటీషన్స్. సో ఫార్ ఐ డింట్ విన్ ఆర్ ఐ డింట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రైజ్. ఓకే, బట్ I will participate in the singing competition next month. At any cost, this time I will win the prize. ఏది ఏమైనా ఈసారి మాత్రం ప్రైజ్ కొడతాను. అర్థమైందా? సో పాస్ట్, ఫ్యూచర్ యూజ్ చేసి ఒక చిన్న కథ అల్లాం. ఇన్ ది సేమ్ మేనర్ యూ ఆల్సో ట్రై టు కమ్ అప్ విత్ వన్ స్మాల్ యూసేజ్. ఒక చిన్న యూసేజ్తో ముందుకు రండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్. హోప్ యూ లెర్న్డ్. హ్యావ్ ఎ హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.